ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎంప్లాయీస్ ని బ్లాక్మెయిల్ చేయడం దారుణం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం దారుణమని మండిపడ్డారు. ఉద్యోగుల కడుపు కొట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పర్యటనల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ఉద్యోగుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంప్లాయీస్ తరఫున వైసీపీ పోరాటానికి దిగుతుందని ఆయన హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతగా రెచ్చగొట్టి మా ప్రభుత్వం కనుక వస్తే మీకు అనేక విధమైనటువంటి మేలు చేస్తామని, వారికి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నీ కూడా వారందరికీ కూడా ఎన్ని అబద్ధాలు మోసాలు చెప్పాలో అన్నీ చెప్పి వారిని నమ్మించి వంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేసినట్టుగా ఏ వర్గాన్ని కూడా మోసం చేయలేదనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, వారికి రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ని కూడా ఇవ్వకుండా, పైపెచ్చు ఈరోజు నిన్నటి రోజున ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ని కనుక చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతి పేపర్ అన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కరపత్రిక లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలంటే దాన్ని ముందుగా ఆయనకి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో లీకులు ఇవ్వడం, దాన్నంతా కూడా ప్రజల్లోకి బాగా ఎక్కించిన తర్వాత ఆ తర్వాత దాన్ని ఆయన అమలు చేయడం కూడా మనము అంతకుముందు ఆయన ప్రభుత్వంలో చూసినాం. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఏ ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా కూడా ముందుగా ఎల్లో మీడియా ద్వారా లీకులు ఇప్పించి దాన్ని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లిన తర్వాత ఆయన అమలు చేసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఆయన నిన్నటి రోజున ఈ పేపర్లో ఆయన అభిప్రాయంగా రాసినటువంటి మాట ఏపీ హెచ్పి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లాగా తయారవుతా ఉంది అనే అంశం అనమాట. దాని కింద ఏం రాశారు? ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్. సెకండ్ లైన్లో ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్. ఆర్థికంగా మనము అంతంతే, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా. జీతాలు పెన్షన్ల వ్యయం ఏపీలో అత్యధికంగా ఉంది. ఇలాగైతే మనది హిమాచల్ ప్రదేశ్ లాగానే రాష్ట్రాల సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లదే అగ్రబాట. ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆదాయం ఉద్యోగ జీతాలకు కూడా సరిపోదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే 70,000 కోట్లు నెలకు ఖర్చు అవుతా ఉంది. కాబట్టి మనం మిగిలిన కొన్ని రాష్ట్రాల్లాగా మనం కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్లో జీతాలు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితిలో రాబోయే రోజుల్లో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి నిన్నటి రోజున ఈ పత్రిక చదివిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్ర చేస్తా ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల మీద అన్నది అర్థమవుతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పాపం చాలా ఆశ మీద ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఐఆర్ 27% మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇచ్చారు. మొట్టమొదటి నెల నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. అలానే కోవిడ్ టైంలో కూడా ఇంచుమించుగా 2 సంవత్సరాలు మనకు కష్టాలున్న 1వ తేదీ పెన్షన్గా నో వర్క్ అయినా కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అన్ని కష్టాల్లో కూడా 23% పిఆర్సీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అనేకమైనటువంటి ప్రమోషన్స్, ప్రతి రంగంలో కూడా ప్రమోషన్స్, ఈ విధంగా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీది అయితే అంతకంటే మంచి జరుగుతుంది అని చెప్పి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే 2 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఏ ఒక్కటి కూడా మంచి జరిగేటువంటి పరిస్థితి లేదు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చిందో ఈ మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోని తప్పకుండా అమలు చేస్తారు అనే ఆశతో ముందుకు రావడం కూడా జరిగింది. ఒక మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ప్రజలకు ఒక నమ్మకం కలిగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా 3 పార్టీలు కలిపి ఇచ్చినందువల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశించారు. దీంట్లో ఏమని రాస్తున్నారు? ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి
ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. అంటే ఓపీఎస్ తీసుకురావడానికి దానికి దగ్గరగా ఈ సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ ఈ రెండింటిని కూడా కాకుండా ఓపీఎస్ కి దగ్గరగా తీసుకొని వస్తామని చెప్పడం కూడా జరిగింది. అలానే ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీని అమలు చేస్తామని చెప్పారు. రెండో పాయింట్ గా పిఆర్సీ విషయంకి వచ్చేటప్పటికి 2023 ఆగస్టు 1వ తారీఖున గత పిఆర్సీ టర్మ్ కూడా ముగిసింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి కొత్త పిఆర్సీ వేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుకి సుమారుగా 3 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది పిఆర్సీ గడువు పూర్తయి కూడా. జనరల్ గా ఎక్కడ కూడా పిఆర్సీకి ఇంత టైం గడిచినప్పుడు కనీసం కమిషన్ వేసి ఈ వరకు ఆ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల టైం అయినా కూడా కనీసం పిఆర్సీ కమిషన్ కూడా వేయనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు జరగల, ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా పిఆర్సీ కమిషన్ కూడా వేయాల. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పిఆర్సీ కమిషన్ చేత రాజీనామా కూడా చేయించినారు. వీరు కొత్త కమిషన్ కూడా వేయనటువంటి పరిస్థితి. అలానే రాష్ట్రంలో వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మంచి ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పారు. నేను ఇందాక చెప్పాను 3 సంవత్సరాలు పిఆర్సీ గడువు పూర్తి అవుతా ఉంది. 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటిదాకా ఐఆర్ని ఇవ్వనటువంటిది ఏ ప్రభుత్వం కూడా ఐఆర్ని ఇవ్వకుండా లేదు. గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక 1 year లోపలనే ఐఆర్ని ఇచ్చినటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇంచుమించుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఐఆర్ ఊసే కనపడట్లా. ఆ ఐఆర్ పిఆర్సీ గురించి అడుగుతామని చెప్పి ఈరోజు ఆ న్యూస్ రావడం కూడా జరిగింది. అలానే తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ పథకాల వర్తింపని, వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కి పెంచుతామని, అంగన్వాడీ కార్యకర్తలకి గ్రాట్యుటీ ఇస్తామని, ఆశా వర్కర్లకి కనీస వేతనం పెంచుతామని చెప్పి ఇలా అనేకమైనటువంటి హామీల్ని ఈ మేనిఫెస్టోలో ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ టీడీపీ ప్రభుత్వమే. పైపెచ్చు బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి దీంట్లో మెన్షన్ చేస్తారు. మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి సుమారుగా 20,000 కోట్ల బకాయిలు ఉంటే ఈ రోజుకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చెల్లించకపోగా వారి బకాయిలు పెరిగి 35,000 కోట్ల రూపాయలు రోజు బకాయిల్ని మీరు పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ విధంగా మీరు మేనిఫెస్టోలో చెప్పింది కానీ సాధారణంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి హక్కుల ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి మీరు నెరవేర్చకుండా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి మీకు కనపడతా ఉంది. ఇంకొకసారి ఈ పత్రికలో చెప్పినటువంటి ప్రకారం మీరు ప్రజల్ని మానసికంగా కూడా ఉద్యోగస్తులకి మనం జీతాలు ఇస్తే ఈ రాష్ట్ర పరిస్థితి దివాలా తీసే పరిస్థితి ఉంది కాబట్టి మనము ఉద్యోగస్తులకు జీతాలు పెంచకపోగా తగ్గించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యోగస్తుల్ని మానసికంగా వాళ్ళు జీతాలు పెంచండి అని అడిగే దానికి కూడా లేకుండా ఈ రోజు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితిలో మీరు ఈ రోజు న్యూస్లు రాయిస్తా ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ రోజు వేదన పడే పరిస్థితి ఉంది. వాస్తవం చెప్తా ఉన్నాను. ఈ రోజు రేట్లు పెరిగిన తర్వాత చాలా మంది ఉద్యోగులకి తగినటువంటి జీతాలు లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ అరియర్స్ విషయంలో న్యాయం చేస్తామని మీరు అనుకుంటే ఈ రోజు ఉన్న జీతాలను తగ్గించాలా, హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే ఉన్న జీతాలను తగ్గించినారో ఇక్కడ కూడా అదే విధంగా జీతాలను తగ్గించాలనే ఆలోచన మీరు దీంట్లో రాసినారంటే మీరు ఈ నిర్ణయం కనుక తీసుకోవాలని ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదు. ఈ రోజు ఐఆర్ విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ధర్నా చేయాలని సమ్మె చేయాలని ఆలోచించే క్రమంలో మీరు 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘ నాయకుడిని మీరు టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకని వీటన్నిటిని కూడా ఆపాలా, ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదన్న ఆలోచనతో మీరు ఆ రోజు టెర్మినేట్ చేసినప్పుడే అనుకున్నాం ఏదో ఉద్యోగస్తులకు సంబంధించి వీళ్ళు ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. దీన్ని మాట్లాడకుండా చేయడానికి ఈ టెర్మినేషన్ గాని కొన్ని వేల మంది ఉద్యోగుల్ని మీరు విఆర్ లో గాని అలానే సస్పెన్షన్ లో గాని మీరు పెట్టినారంటే మీరు ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా తయారు చేయడానికి మీరు ఈ రోజు తీసుకుంటున్నటువంటి ముందస్తు చర్యలుగా వాటన్నిటిని కూడా భావిస్తా ఉన్నారు. ఇదే విధంగా మీరు ఇంకొక విషయం కూడా చెప్పాలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు మీ నోటుకునే మీరే చెప్పారు. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు జరుగుతా ఉన్నాయి, దీనికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతా ఉన్నాయి అని మీరు చెప్పినటువంటి మాటలు ఎవ్వరు కూడా మర్చిపోలే. మరి అన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరైనటువంటి ఐఆర్ గాని పిఆర్సీ గాని అరియర్స్ విషయంలో కూడా న్యాయం చేసి కూడా 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అప్పు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 60 నెలల పాటు ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పు 3,32,000 కోట్లు. ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో
అన్ని డెవలప్మెంట్స్ చేసిన నాడు నేడు కావచ్చు, పోర్టులు కావచ్చు, ప్రతి విషయంలో కూడా అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ చేసిన కేవలం 3,32,000 కోట్లు కోవిడ్ ను మనం ఎదుర్కొన్నా కూడా చేసినటువంటి అప్పు 10 మాత్రమే. అయితే ఈ రోజు 2 సంవత్సరాలు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తి కాలే. కేవలం 22 నెలలలోనే 3,56,655 కోట్ల రూపాయలను అప్పు తీసుకోవడం కూడా జరిగింది. ఈ వారంలో కూడా అప్పులు చేస్తున్నారు. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పక్కన మహారాష్ట్ర 7.55% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ ప్రభుత్వం 7.79, 7.81% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఈ ప్రభుత్వం ఈ వారంలో కూడా సుమారుగా 4,500 కోట్లు ఈ వారంలో కూడా అప్పు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి వారం కూడా వేల కోట్ల రూపాయలను అప్పులు చేస్తూ దోచుకుంటున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అటు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా, విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం గురించిలో కానీ, అదేవిధంగా వ్యవసాయం గురించి కానీ, చివరికి వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ విషయంలో కూడా వాళ్ళ కడుపు కొట్టి వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. అమరావతి విషయంలోకి వచ్చేటప్పటికి 55,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి మీరు టెండర్లు ప్రారంభించి వారందరికీ కూడా మొబిలైజేషన్ ఫండ్ కింద 10% అంటే 5,500 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఆ 5,500 కోట్ల నుంచి 8% మీరు కమిషన్ తీసుకున్నారు. అంటే 4,400 కోట్ల రూపాయలని మీరు కమిషన్ రూపంలో తీసుకున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి జరుగుతూ ఉందంటే ఎక్కడ కూడా ఈ రోజు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇంత అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీరు అభివృద్ధి చేయడంలా, సంక్షేమం చేయడంలా. అభివృద్ధి అంటే మీ దృష్టిలో కేవలం అమరావతి అన్న దాంట్లో మీరు చేసేటువంటి అప్పులు కానీ, అక్కడ వ్యర్థమైనటువంటి మీరు చేస్తున్నటువంటి పనులు అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో అర్థమైనాయి. ఎక్కడ కూడా స్టేట్లో మీరు చూడండి, డెవలప్మెంట్ అన్నదే కనిపించట్లా. రియల్ ఎస్టేట్ లేదు, కన్స్ట్రక్షన్ లేదు, పేదవాడి దగ్గర మనీ రొటేషన్ లేదు. అందరూ కూడా జనాలు ఈరోజు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మీ దగ్గర మాత్రం డబ్బులు రొటేషన్ ఉన్నాయి, మీ కార్యకర్తల దగ్గర మాత్రమే రొటేషన్ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో మీరు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ కూడా మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, మీరు దోచుకుంటున్నటువంటి తీరు ఎవరు కూడా మర్చిపోవట్లా. ఒక పక్క చూస్తే ఇన్ని డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ, అదేవిధంగా లోకేష్ కానీ ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ ఫ్లైట్స్ కానీ, ప్రత్యేక హెలికాప్టర్స్ లో వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన కూడా పోయేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు విచ్చలవిడితనం కనపడతాం. ఇదే విధంగా మొన్న చూస్తే కూడా మంత్రులు చూస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగపూర్ పర్యటనలకు వెళ్ళడం, విదేశీ పర్యటనలకు వెళ్ళడం, ఇలాంటి విచ్చలవిడితనం మీ దగ్గర కనపడతా ఉంది. కానీ అటు సంక్షేమ పథకాలు కానీ, ఇలా ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకు రావాల్సినటువంటి కనీసమైనటువంటి హక్కుల ద్వారా లభించేటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ మీరు ఇవ్వకుండా వారిని మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అందరూ కూడా ఆలోచించాలా, ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించాలా. ఈ ప్రభుత్వం కనుక ఇదే పరిస్థితిలో కనుక కొనసాగితే ఉద్యోగస్తులు రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ కూడా ఒక మాట మీదకి రావాల్సినటువంటి పరిస్థితి. మాట్లాడితే వారందరినీ కూడా సస్పెండ్ చేయడం కానీ, టెర్మినేట్ చేయడం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఏక తాటి మీదకి రావడం కానీ, ముక్త కంఠంతో కానీ వారికి కావాల్సినటువంటి డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చుకునే క్రమంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మనం రాబోయే రోజుల్లో ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, కార్మికులకు కానీ వీరందరికీ కూడా తగినటువంటి న్యాయం జరిగేలాగా రాబోయే ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. అలానే మీరు ప్రధానంగా ఆప్కాస్ ఎంప్లాయీస్ ని ఎంత వేధిస్తా ఉన్నారో, మీకు ఇష్టం వచ్చినట్టుగా వారందరినీ కూడా తొలగించడం కానీ, వారికి మీరు ఏం చెప్పినారు? ఆప్కాస్ ఎంప్లాయీస్ అందరికీ మీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. ఈ రోజు ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కూడా వారికి చాలని జీతాలతో ఉన్నారు. ఇప్పుడు ఎవరిని టర్మినేట్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారందరినీ పర్మనెంట్ చేయడానికి జీవో తీసుకొని వస్తే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారందరినీ కూడా మీరు రోడ్డును పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కూడా కడుపు మండేటువంటి పరిస్థితి ఉంది. మీ ఏదైతే నిర్ణయం ఉందో ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ ని మేము ఫాలో అవుతా ఉన్నామని చెప్పి మీరు లీకులు ఇచ్చినారో దీనిని కనుక అమలు చేయాలని చూస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎంప్లాయీస్ కి ఇమీడియట్ గా ఐఆర్ని ఇవ్వడం కానీ, మీరు చెప్పినటువంటి 30% ఐఆర్ని ఇవ్వడం కానీ, ఈఆర్సీ కమిషన్ ని వెంటనే వేయడం కానీ, అలానే వారికి రావాల్సినటువంటి అరియర్స్ ని విడుదల చేయడం కానీ, ఇవన్నీ కనుక చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలబేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను.
కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.